మీరు పాటలు పాడతారు కదా? బాగా పాడతారా? మీరే చెప్పాలి, మీరు కదా లిసనా. మీరు చెప్పండి, బాగా పాడతానా? కానీ నేనంటాను, ఎప్పుడో ఎవరో రాసి ఎప్పుడో ట్యూన్లు కట్టి ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసేసి వచ్చి పాడటం గొప్పే. కానీ మీలో అంతకన్నా గొప్ప టాలెంట్ ఉందని నా నమ్మకం. మీ నిజమైన టాలెంట్ని ఈ జనం ముందు ఈ రోజు నేను నిరూపించదలుచుకున్నాను. ఆ ఛాలెంజ్ మీరు తీసుకోగలిగితే. ఏమిటి ఛాలెంజ్? నేను కోడి గుడ్డు మీద ఒక పాట రాశాను. అది జేబులో మంట పెట్టి తెచ్చాను. అంటే గుడ్డు కాదు, పాట. మీకు ఒక 30 సెకండ్ల టైం ఇస్తాను. మీరు వెంటనే అది చదివి దానిలో ట్యూన్ పట్టేసి పాడగలిగితే. ఏమైనా మంచి టాపిక్ మీద రాయొచ్చు కదా. కోడి గుడ్డ ఏంటి? నేను వెటరీ డాక్టర్ని చూపిస్తున్నారా? సరే, ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమంటారా రోహిణి గారిని? ఎస్. పేరే ఫంటాస్టిక్ గా ఉంది, అండాక ఫండా. నీకు నా గురించి ఒక విషయం తెలీదు. నేను హాఫ్ అరవం హాఫ్ తెలుగు. సో మిస్టేక్లు ఉంటే మన్నించుకోమని కోరుకుంటున్నాను. 20 సెకండ్లు అయితే. లక్కీగా తెలుగులో రాయకుండా ఇంగ్లీష్ లో రాశారు. ఎంత రాశారు? గుడ్డులా పుట్టి. ఓకే ఓకే, నాకు తోచిన ఒక ట్యూన్ వస్తా ఉంది. అయితే ఒకసారి మా ఆవిడ ఒక నెల రోజులు ఇండియా వెళ్ళింది. మనకి తొందరగా వంట అయిపోతుందని ఓ 1 రోజు ఆమ్లెట్లు వేసుకునేవాడిని. ఆ దెబ్బకి పాట వచ్చేసింది. నేను
అయ్యంగార్ బ్రాహ్మణ్ అనమాట. నేను ఇప్పుడు నాన్ వెజ్ తినలేదు, కానీ నేను చేసుకున్న మా వారు క్యాథలిక్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ పెట్టిన థింగ్ ఆమ్లెట్. సో చాలా మెమరీస్ వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ ఆమ్లెట్. థ్యాంక్ యూ.